కాంగ్రెస్ నేతల అహంకారపు మాటలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. కానీ తమకు సహనం, ఓపిక రెండూ ఉన్నాయన్నారు హరీష్ రావు. ఎన్నికల కోడ్ రాకముందే 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆయన. నోటిఫికేషన్ ఏదో వస్తుంది ఫిబ్రవరి 20వ తారీఖు అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఫిబ్రవరి 2వ వారంలో 3వ వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అంటూ ఉన్నారు. మరి రేపు ఏమంటారు మీరు? ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, 100 రోజులు అయింది, అయ్యో మేము అమలు చేయలేకపోయాం, కోడ్ వచ్చిందని మీరు చేతులు ఎత్తితే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? నిజంగా 100 రోజుల్లో మీరు చేసేది నిజమైతే ఎన్నికల కోడ్ రాకముందే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. 6 గ్యారంటీలు అంటే 13 హామీలు ఉన్నాయి 6 గ్యారంటీల్లో. మీరు మహిళల విషయంలో ఒకటి చేసి ఒక గ్యారంటీ అయిపోయింది అంటున్నారు. మహిళల విషయంలో మీరు 3 ఉన్నాయి అందులో అంశాలు. 2500 రూపాయలు ఇవ్వాలి, మహిళలకు ఉచిత బస్ పాస్ ఇవ్వాలి, మహిళలకు గ్యాస్ 500 రూపాయలకి ఇవ్వాలి. 3 చేస్తే ఒక హామీ అమలైనట్టు. మొత్తం 6 హామీల్లో కలిపి 13 ఉన్నాయి. 13 కూడా మీరు చెయ్యాలి. చేసినప్పుడు 6 గ్యారంటీలు అయినట్టు. 13 కాకుండా మీరేమన్నారు? 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రాగానే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. రాగానే 15,000 రూపాయలు రైతు బంధు వేస్తామన్నారు. మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తాం, వాళ్ళ మీద బురద జల్లుతాం. మీరు మాట్లాడితే మీరు ఒక రకమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పవాళ్ళు. మీ అహంకారాన్ని, మీ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు ఓపిక లేదేమో, మీరు సహనాన్ని కోల్పోతున్నారేమో, కానీ మాకు ఓపిక